గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వర్కింగ్ స్టైల్ కూడా మారిపోయింది కాబట్టి అడల్ట్ ఏజ్ పెద్ద ఏజ్ వర్క్ చేసి జాబ్ చేసే టైంలో నిరంతరం కంటిన్యూస్ గా కూర్చొని నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఈవెన్ దో ఇంతకు పూర్వం కూడా చాలా ఆఫీసెస్ లో అడ్మినిస్ట్రేషన్ సైడ్ లో మినిస్ట్రియల్ సైడ్ లో అంతా కూడా కూర్చొని వర్క్ చేసే వాళ్ళే ఉంటారు. క్లారికల్ జాబ్స్ అంటారు, యూడిసి క్లర్క్స్ వాళ్ళంతా ఇలా నీట్గా కూర్చొని రాస్తూ ఉండడం, బ్యాంక్ అవ్వచ్చు ఏదైనా. ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ వచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు కూర్చొనే ఉంటారు అంటే లేదు, అందరూ కూర్చొని జాబ్ చేసే వాళ్ళు 80% ఆఫ్ పీపుల్స్ కూర్చొని జాబ్ చేసే వాళ్ళే ఉంటారు నిరవధికంగా అలాగే కూర్చొని. 20% పీపుల్స్ నిలబడి నడుస్తూ చేయడం, కండక్టర్స్, పోలీస్ జాబ్ ఆర్ ఎనీథింగ్, టీచర్స్ వీళ్ళంతా కూడా నిలబడి కొద్దిసేపు కూర్చొని నిలబడి, టీచర్స్ పార్షల్ టైం పూర్తిగా నిలబడి చేసేవాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు, కండక్టర్స్, డ్రైవర్స్ వీళ్ళు అనమాట. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఆ విధంగా ఉంటారు. మరి ఆ కూర్చొని చేస్తున్నటువంటి జాబ్స్ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, క్లారికల్ జాబ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటారు కనుక వెన్నెముక పైన కొంతవరకు బరువు పడే అవకాశం ఉంది. సార్ ఇక్కడ చిన్నపిల్లలకి కానీ మనం ఏదైతే సమస్య తప్పు ఉందనుకున్నామో దానికి కొద్దిగా పరిష్కారం అయితే మనకు దొరికింది, కానీ ఈ పనులు చేసుకోవటం అనేది వాళ్ళు ఆపలేరు కాబట్టి మరి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? అక్కడే వస్తున్నాను. ఏంటంటే నిటారుగా ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి, దిస్ ఈస్ ద పొజిషన్. ఇలా నిటారుగా కూర్చోవాలి, అంతేకాని ఇలా జారగిలి పడి కూర్చోకూడదు. ఎస్, దీని గురించి దూరదర్శన్లో ఒక 15 years బ్యాక్ ఎవ్రీడే 10 minutes ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు, కూర్చుండే పొజిషన్ చూపించేవాళ్ళు. ఇలా కూర్చోకూడదు, ఇలాగే కూర్చోవాలి, దాంతో బ్యాక్ పెయిన్ రాదు అని చెప్పేవాళ్ళు. సో ఈ విధంగా నిటారుగా కూర్చోవాలి. ఇంతే కాకుండా సర్టెన్ సైజ్, డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడు ఈ ప్రాంతంలో మన వీపు వెనక ప్రాంతంలో ఏదో ఒక వస్తువు ఉంటుంది, ఇలా ఇలా వెంగి తీసుకోవచ్చు, కొంత కష్టపడితే వస్తుంది, అలా తీసుకోకూడదు, పూర్తిగా అటువైపు తిరిగి తీసుకోవాలి. కింద ఏదైనా వస్తువు ఉంటుంది, వంగి తీసుకోకూడదు, కూర్చొని తీయాలి. ఇవన్నమాట జాగ్రత్తలు అంటే అవి. ఇంకా మెట్లు ఎక్కడం దిగడం, ఎక్కే కన్నా దిగడం చాలా నెమ్మదిగా దిగాల్సి ఉంటుంది. ఎక్కే కన్నా దిగేటప్పుడే బరువు ఎక్కువ పడుతుంది, వెన్నెముక పైన, మోకాళ్ళ పైన, ఎవ్రీథింగ్. అంటే లంబార్ స్పైనల్ కార్డ్లో ఎక్కువ బరువు పడే అవకాశం ఉంది నడుము పైన. అందుకని మెల్లిగా దిగాలి, ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ ఉండాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది నాతో పాటు మెట్లు ఎక్కుతూ ఉంటే చూస్తాను, మెల్లిగా దిగుతుంది సార్, ఏమైంది అని అడుగుతాను. అంటే ఏం కాకుండా కోసం ఇలా దిగుతాను నేను అని చెప్తాను. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్తాం కదా, వాళ్ళు అడుగుతారు, ఏంటి సార్ ఒక్కొక్క మెట్టు మెల్లిగా దిగుతున్నారు ఏంటి, మెల్లిగా ఎక్కుతున్నారు ఏంటి అని అడుగుతారు. ఏమైంది అని అడుగుతాను. ఏమీ కాకుండా కోసం ఇట్లా ఎక్కి దిగుతానని చెప్తాను. ఎస్, లిఫ్ట్ ఉన్న దగ్గర లిఫ్ట్ ఉపయోగించాలి, లిఫ్ట్ లేని దగ్గర పారాఫిట్ వాల్ పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దిగాలి. అలా చేస్తే కొంత నడుము నొప్పి రాకుండా నివారించుకోవచ్చు. సరిగ్గా మరి ఒకవేళ సమస్య అయితే వచ్చింది, ఇంకా కూడా కూర్చుని జాబ్ చేస్తున్న వాళ్ళు మధ్య ఒక 1/2 hour 1 hour తర్వాత లేసి ఒక 2 నిమిషాలు తిరగడం, సీట్ దగ్గర లేసి నిలబడడం, కొంచెం శరీరం బళ్ళిక తీసుకోవడం, ఒక 2 అడుగులు వేసి మళ్ళీ కూర్చోవడం, గంట ఒకసారి 2 minutes 3 minutes లేసి నిలబడితే చాలు, తగ్గిపోతుంది. ఏ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు. సరే, ఇక్కడ సమస్య అయితే వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, మీరు చెప్పినటువంటి చిట్కాలు పాటించినప్పటికీ కూడా ఒకవేళ ఏమన్నా మందులు వాడితే నొప్పి తగ్గుతుందా అని అనిపిస్తుండొచ్చు, కానీ మందులు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కదా అని భావిస్తారు. మరి ఆయుర్వేదంలో దీనికి ఏమన్నా మెడిసిన్ ఉంటుందంటారు? ఎస్, జనరలైజ్గా నడుము నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది అనగానే చాలామంది ఏంటంటే నొప్పి నివారణ మెడిసిన్స్ వాడతారు. ఎవరు చెప్పినా వాళ్ళంతా వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళడం, నడుము నొప్పి గోలు తీసుకొని వేసుకోవడం నిరంతరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. కానీ అలా వేసుకోకూడదు. ఈ మధ్య కాలంలో కొంత అవేర్నెస్ వచ్చింది, వేసుకోవట్లేదు. అయినప్పటికీ ఇంకా కూడా చాలామంది వేసుకుంటూ ఉన్నారు. దయచేసి అలా నొప్పి వచ్చినప్పుడు నొప్పి గోళీలు మీ అంతటా మీరుగా వేసుకోకూడదు. దానివల్ల అత్యంత ప్రమాదం, మందులు వికటించేసి మూత్రపిండ వ్యాధులు, కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, ఇతరత్ర ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది, జీర్ణకోశ వ్యాధులు. కాబట్టి మీ అంత మీరుగా నొప్పి నివారణ మందులు వాడకండి.
ఓకే. తప్పనిసరిగా డాక్టర్ సలహాను అనుసరించి అందున ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే అద్భుతమైనటువంటి ఔషధాలు, మంచి గుణవర్ధమైనటువంటి మందులు కలవు. అంటే అలాంటి మందులు వాడుతూ ఉన్నట్లయితే వెన్నెముక సమస్యలు ఏ ఉన్నప్పటికీ తగ్గిపోతాయి. ఓకే. మనం ఇప్పుడు తరచుగా వింటుంటాం ఉమ్, ఉమ్. L1, L3, L4 డిస్క్ కంప్రెషన్ అయింది, వెన్నెముక బల్జ్ అయిందని చెప్పేసి, నర్వ్ కంప్రెస్ అయిందని చెప్పి, న్యారోయింగ్ ఆఫ్ నర్వ్ అది. అంటే ఎముకలు ఇలా కుంచుకుపోయేటప్పటికి నర్వ్ మెలికపడి రక్త ప్రసరణ తగ్గుతూ ఉంది. సో దానివల్ల కూడా తిమ్మిరి రావడం, ఒక సైడ్ తిమ్మిరి రావడం, బోత్ సైడ్స్ తిమ్మిరి రావడం, నొప్పి రావడం, భరించలేనంత నొప్పి ఉంటుంది. ఇలాంటి ఏమున్నా, ఏ స్టేజ్లో ఉన్నా, ఎంత ఉన్నా, స్పైనల్ కార్డ్కి నొప్పి ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో సర్జరీ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ సర్జరీ అవసరం లేకుండానే ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. దానికి కారణం మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ గౌటెక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఉదయం సాయంత్రం వేస్తూ ఉన్నట్లయితే స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి డిసీజెస్ తగ్గే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంకోటి ఇక్కడ నర్విటోన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి అవి కలిపి వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి సమస్యలు, వెన్నుపూస సమస్యలు పూర్తిగా నివారించబడతాయి. సో చూసారు కదా, మనకి ఈ వెన్నుముక ఈ మధ్య సమస్య అనేది ఒక చాలా పెద్ద సమస్య అయిపోయింది. ప్రతి ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క ఏజ్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు, మెడిసిన్ ఏది వాడచ్చో కూడా చెప్పారు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐడ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.